హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అజితేష్ అండ్ ఐఎమ్ ద ఫౌండర్ CEO ఆఫ్ ASBL డెవలపర్స్ హైదరాబాద్ నుంచి అండి. రీసెంట్లీ మేము యూఎస్లో 14 సిటీ టూర్ చేసాము NRI మీట్లో, వేర్ ఐ హావ్ మెట్ క్లోజ్ టు అరౌండ్ 800 NRIs and we have had a great success. We were talking about our projects and generally హైదరాబాద్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేసే అడ్వాంటేజెస్ ఏంటిది, చేసే ప్రొసీజర్ ఏంటిది, టాక్సేషన్ ఏంటిది, ఇట్లాంటి నాలెడ్జ్ అంతా ఐ హావ్ బీన్ షేరింగ్ ఇన్ దిస్ టూర్. అండ్ నాకు కూడా ఇక్కడ కస్టమర్స్ నుంచి చాలా యూస్ కేసెస్ వచ్చినాయి. ఎలా ఎన్ఆర్ఐకి ఉన్న ఇబ్బందులు ఏంటివి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది అనేది. ఇట్ వాజ్ అ గ్రేట్ లెర్నింగ్ టూర్. అండ్ లిటిల్ బిట్ అబౌట్ అస్ అండి, వీఆర్ డెవలపర్ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. మేము మేజర్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో అపార్ట్మెంట్స్ కడుతుంటాము. కరెంట్లీ మీరు ఇక్కడ చూసినట్టయితే క్లోజ్ టు 7 ప్రాజెక్ట్స్ ఈజ్ వాట్ వీఆర్ ఆపరేటింగ్. అందులో కాజాగూడ, కోకాపేట్ ఈ ఏరియాలో మేము ఆల్రెడీ హ్యాండ్ ఓవర్స్ కూడా ఇచ్చేసాము. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 3 ప్రాజెక్టులు చేస్తున్నాము. సో ఈ ట్రిప్లో మేజర్లీ మేము హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, ఎందుకంటే చాలామంది ఎన్ఆర్ఐస్కి ఏంటంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయలేరు కాబట్టి, రైట్, ఇప్పుడు ఇండియాలో కొనేసి అక్కడ ఏమైపోతుంది ప్రాపర్టీ అనే కంగారు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒకవేళ తిరిగి అమ్ముకుందాం అనుకుంటే ఎలా అమ్ముకోవాలి, ఎలా బయటికి ఎగ్జిట్ అవ్వాలి ఇన్వెస్ట్మెంట్ నుంచి అనే ఈ కన్సర్న్స్ ఉంటాయి. సో అండ్ ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది. సో ఈ టాపిక్స్ మీద చాలా విషయాలు చర్చించినాము. అండ్ దానికి వేరియస్ మేము యాజ్ అ కంపెనీ ఏం సొల్యూషన్స్ ఇస్తున్నామో అవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం అయింది. అండ్ అలానే వాళ్ళు కూడా కొత్త యూస్ కేసెస్ చెప్పిండ్రు. లోన్ తీసుకునే ప్రొసీజర్లో వాళ్ళకున్న ఇబ్బందులు ఏందని చెప్పిండ్రు. సో ఇవన్నీ కూడా ఐ వాంట్ టు గో బ్యాక్ అండ్ సాల్వ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తే ఇంకా వాళ్ళకి ఈజీ ఉంటుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడము. Thank you so much.